ఉడకబెట్టిన చికెన్ ని ఇలా వేయించుకొని మంచిగా నూనెలో ఇట్లా దోరగా వేయించుకోవాలి. అసలు దేనికైతే చెప్పింది ముందు చికెన్ పచ్చడి కావాల్సింది. దోరగా వేపిన చికెన్ పీసెస్ లో నిమ్మకాయ జ్యూస్ చేసుకొని దాంట్లో గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, కారం, ఉప్పు అండ్ కుండలో పక్కన కుండలో వాటర్ పెట్టుకోవాలి. వేడుకున్నప్పుడు తాగుతూ ఉండాలి. నూనె వేడెక్కినాక దీనిలోకి మనం కూడా పెట్టుకొని ఉంచుకున్న చికెన్ వేసుకోవాలి. చికెన్ని బాగా వేయించుకోవాలి నూనెలో. ఇలాగా చికెన్ బాగా వేగనిచ్చుకోవాలి. ఇలా బ్రౌన్ రంగులోకి రావాలి, గోల్డ్ రంగులోకి. దీన్ని ఇలా తీసేసి ఒక బౌల్లోకి వేసుకోవాలి.